శ్రీకృష్ణ భగవాన్ని దేవాదిదేవుడు అనే గ్రంథ పారాయణం. కారాగారంలో ఇనుప సంకెళ్లతో బంధించబడిన దేవకి వసుదేవులకు ప్రతి సంవత్సరం ఒక శిశువు జన్మించాడు. వారిలో ప్రతి శిశువు విష్ణు అవతారమేనని తలచి కంసుడు ఒక్కొక్కరిగా వారిని వధించాడు. విశేషంగా అతడు అష్టమ సంతానానికి భయపడినప్పటికీ నారదుని రాక తర్వాత ఏ శిశువైనా కృష్ణుడే కావచ్చుననే నిర్ణయానికి అతడు వచ్చేశాడు. కాబట్టి దేవకి వసుదేవులకు పుట్టిన పిల్లలందరినీ చంపడమే ఉత్తమమని అతను భావించాడు. కంసుని ఈ కార్యాన్ని అర్థం చేసుకోవడం ఏమంత కష్టం కాదు. తమ ఆశయాలను తీర్చుకోవడానికి తండ్రిని, సోదరుని, సమస్త కుటుంబాన్ని, మిత్రులను, రాజవంశీయులను, జనులను వధించిన పెక్కు సంఘటనలు ప్రపంచ చరిత్రలో ఉన్నాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏదీ లేదు. ఎందుకంటే అసూరి ప్రవృత్తి, అత్యాశ కలిగిన వంశీయులు తమ ఘోరమైన ఆశయాల కొరకు ఎవరినైనా వధిస్తారు. నారదుని వలన కంసునికి అతని పూర్వజన్మ విషయం తెలిసింది. పూర్వజన్మలో తాను కాలనేమి అనే రాక్షసుడని, విష్ణువుచే తాను చంపబడినానని, అతడు తెలుసుకున్నాడు. ఇప్పుడు భోజవంశంలో జన్మించి అతడు యదువంశానికి భద్రశత్రువుగా అవడానికి నిశ్చయించుకున్నాడు. శ్రీకృష్ణుడు యదువంశంలోనే జన్మింపనున్నాడు. కాబట్టి పూర్వజన్మలో వలనే ఇప్పుడు కూడా శ్రీకృష్ణునిచే వధింపబడతానేమోనని అతడు మిక్కిలి భీతి చెందాడు. మొట్టమొదట అతడు యదుభోజ అందక వంశాలలో ప్రధానుడైనట్టి తన తండ్రి ఉగ్రసేనుని చెరసాలలో పెట్టాడు. వసుదేవుని తండ్రి అయిన సూరసేను రాజ్యాన్ని కూడా ఆక్రమించి ఆ ప్రాంతాలన్నింటికీ తానే రాజునని అతడు ప్రకటించుకున్నాడు. శ్రీకృష్ణ అవతారణము అను దశమ స్కందంలోని మొదటి అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తం. రెండో అధ్యాయం గర్భస్థుడైన శ్రీకృష్ణుని దేవతలు స్తుతించుట. కంసుడు యదుభోజ అందక వంశాల రాజ్యములను సూరసేనుని రాజ్యమును ఆక్రమించడమే కాకుండా ప్రలంబుడు, బకుడు, చాణూరుడు, తృణావర్తుడు, అఘాసురుడు, ముష్టికుడు, అరిష్టుడు, ద్వివిధుడు, పోతన, కేసి, ధేనుకుడు మున్నగు దానవులతో సంబంధాన్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఆ సమయంలో మగధ ప్రాంతానికి జరాసంధుడు రాజుగా ఉండేవాడు. ఆ విధంగా తన రాజకీయ చతురతతో కంసుడు జరాసంధుని రక్షణలో ఆ కాలంలో అత్యంత పటిష్టమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తాను బలవంతుడయ్యే విధంగా అతడు బాణాసురుడు, భౌమాసురుడు వంటి రాజులతో సంబంధాలను తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు శ్రీకృష్ణుడు జన్మింపనున్న యదువంశం పట్ల మిక్కిలి శత్రుత్వంతో వ్యవహరించడం మొదలుపెట్టాడు. రెండో అధ్యాయం రెండవ రోజు పారాయణ సంపూర్ణం. మిగిలినది రేపు.